అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మొదటి శనివారం రోజున గంగవరం దగ్గరికి వెళ్ళి వెంకటాపురం నుంచి 800 మంది దాకా ఆయుధాలతో వెళ్ళి గంగాజలం తీసుకొని స్వామివారికి వచ్చి ప్రదక్షిణ 5 ప్రదక్షిణలు తిరిగిన తర్వాత స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. అలాగే ప్రతి ఒక్క గుడికి వెళ్ళి కూడా ఇదే గంగాజలంతో ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుడికి కూడా అభిషేకం చేసి ఇక్కడ పడుకునేటువంటి వాళ్ళకు కూడా కోరికలు తీరాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మొక్కుకొని స్వామివారిని కోరుకుంటే వాళ్ళ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. ఈ యొక్క ఆచారం తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని కోరుకుంటారు. శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం నుంచి మేము మాట్లాడుతున్నాం. నాకు మంచి జరిగింది. నేను ఒక జాబ్ కోసం ట్రై చేశాను. నాకు జాబ్ దొరికింది. హైదరాబాద్లో నేను వర్క్ చేశాను. ఇంతకుముందు చెన్నైలో కూడా వర్క్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేను మొక్కుకొని వెళ్ళినాకనే నాకు జాబ్ దొరికింది. సూపర్వైజర్గా వర్క్ చేసినాను. సివిల్ కాంట్రాక్ట్గా సూపర్వైజర్గా వర్క్ చేసినాను. నేను వెంకటాపురం గ్రామం గుంటిరంగస్వామి దేవాలయము నందు ప్రతి శనివారము తెల్లవారుజాము 3 గంటలకి వేటికి పోయి నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రతి తరాలుగా వచ్చిన ఆనవాయితీ మాది ఇది. గుంటిరంగస్వామి దేవాలయంకి అభిషేకం చేసేది. ఈ తెచ్చిన తర్వాత గుంటస్వామికి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళకి అభిషేకం చేసి పూజ కార్యక్రమాలు మొదలు పెడతాము. వేటికి పోయి ఆయుధాలతో పోయి కాసి స్వామి అందరూ పోయి కాసి తెచ్చిన నీళ్ళు ప్రతి పోయి అభిషేకం చేపిస్తే వర్షాలు బాగా కురుస్తాయి, పంటలు బాగా వస్తావని మా నమ్మకంతో చేస్తున్నాము. మళ్ళీ కొన్ని తరాల నుంచి వస్తుంది. ఇది ఈ రోజుతో వచ్చేది కాదు. ఇది గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఒక మహిళలు అయితేనేమి, పురుషులు అయితేనేమి అందరూ దేవుడు వచ్చే వాళ్ళకి కింద అడ్డం పండుకొని మేము దాటిపోతే వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుందని వాళ్ళ కోరికతోటి వాళ్ళు చేస్తున్నారు. కానీ జరుగుతుంది కూడా. ఇది ప్రతి పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అయి కాసి మనసంగా ఉన్నారు ఇక్కడ. అందువల్ల అదే నమ్మకంతో ఆనవాయితీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. 2 గంటలకి వెళ్ళి మధ్యాహ్నము 12 గంటలకి ఊరు చేరుకుంటాము. 100 మంది వరకు పోతుంటాము. పని మూటలు తీసుకొని పోతుంటాము. ఇది చాలా మా పెద్దలు ఎవరినన్నా అడిగినా గతం మా తాత పోయేవాడు అనేదే చెప్తున్నారు. కానీ కొన్ని చాలా వేళ్ళ నుంచి జరుగుతుంది. ఇది వెంకటాపురం గ్రామం మా గుంటిరంగస్వామి శ్రావణ మాసము తొలివారం అయినటువంటి శనివారం రోజున ఏట్నీళ్ళు అని మేము వెంకటాపురం గ్రామం నుంచి గంగవరము దగ్గర తుంగభద్రి నదీ జలాలు తెచ్చుకొని అదేవిధంగా నందవరం, ఎమ్మెగనూరు ఇట్లా పొలాల్లో మేము ఇక్కడ వచ్చేసి మా యొక్క గ్రామం మంచి జరుగుతుందని మా పూర్వీకులు గతంలో చెప్పేవాళ్ళు. దాదాపు అంటే ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అయింది, మా పూర్వీకులు 3-4 తరాలు అయింది. అంతేకాకుండా మేము యువకులుగా ఉత్సాహంగా ముందుకు ఈ ప్రోగ్రాంని మా యొక్క దేవుణ్ణి మేము నమ్ముకుంటూ మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలని, మా యొక్క ఆరోగ్యాలు కావాలని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శనివారం ఈ యోగంగా చేసుకొని మా యొక్క కోరికలు ఏమన్నా ఉంటే మా గుంటిరంగస్వామికి మనసులో వివరించుకుంటూ మా సమస్యలు పరిష్కారం జరగాలని కోరుకుంటూ, అలాగే గ్రామంలో అంత పాడి పరిశ్రమ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శనివారం మేము చేసుకునే పండగ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా స్వామివారి అయినటువంటి గుంటిరంగస్వామికి జలాభిషేకం చేసి అదే గ్రామంలో వెలిసినటువంటి దేవుళ్ళు కూడా ఆ జలాలని ఇచ్చి అభిషేకం చేసి మేము పండుగ వాతావరణంగా చేసుకొని విజయం. అంతేకాకుండా మా యొక్క సమస్యలు మా ఊర్లో నమ్మకం ఏమంటే ప్రతి మహిళ అయితేమి, పిల్లలైతేనేమి, ఇంకోరైతేనేమి వాళ్ళ యొక్క కోరికలు స్వామివారు 9 రౌండ్లు తిరిగేటప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క మనసులో కోరికలు వచ్చి అక్కడ పండుకొని తిరిగితే స్వామి దాటుకుంటూ పోతే ఆ యొక్క కోరికలు పరిష్కారమై మంచి విజయంగా ఉంటాయని మా యొక్క గ్రామస్తుల నమ్మకము. ఆ నమ్మకాన్ని మా స్వామివారు ఎప్పటికీ మా స్వామి ఆశీస్సులు, మా గుంటిరంగస్వామి ఆశీస్సులు మాకు ఎల్లవేళలో వెంకటాపురం గ్రామానికి, ప్రజానీకానికి అందరికీ ఖచ్చితంగా ఉంటాయని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.